మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట, తెలంగాణ మొత్తం హల్చల్. నవ్వించాలని నువ్వు అనుకున్నావు, కానీ చాలా చోట్ల నవ్వులు పాలయ్యావని నీకు అర్థమైందా? ఆ నవలపల అయిందన్న, అంటే నిజమే. ఎందుకంటే కనీసం నీ ఉపాధికి కూడా ఆ మోడల్ అనే పదం ఉపయోగపడట్లేదు. మరి ఏం సాధించినావు నువ్వు? అవును, మా నాన్న కూడా ఇదే అంటాడు అన్న. సరే, అగ్ని పరీక్షకి వెళ్ళినావు. సో అక్కడ ఏం అడిగారు స్టేజ్ మీద మిమ్మల్ని అసలు? ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే ఒకటే అన్నారు అన్న, మన నవదీప్ గారు అన్నారు, కామన్ మ్యాన్ అని సెలబ్రిటీస్ పిలుస్తున్నారేంటి అన్నాడు. సిద్దిపేట మోడల్ని వైల్డ్ కార్డులో తీసుకుంటారేమో. తీసుకుంటే మాత్రం ఎగిరికి అంతేస్తా, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ర్యాపిడో చేస్తున్నప్పుడు ర్యాపిడో ఎక్కిన వాళ్ళు ఎవరైనా గుర్తుపడుతున్నారా మరి? గుర్తుపడతారన్న ఖచ్చితంగా. అదే సిద్దిపేట మోడల్ నువ్వు ర్యాపిడో నడుపుతున్నావు, అయ్యో అయ్యో అంటే కలెక్టర్ అయిదాం అనుకున్నా, కానీ ఇది అయింది, ఏం చేయాలి. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మోడల్ మోడల్ సూపర్ మోడల్, హడల్ హడల్ గుండె దడల్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మన గెస్ట్ ఎవరు అనేది. అర్థం కాలేదా? సో మరి చూపించేద్దాం. అయితే సిద్దిపేట మోడల్ అంటారా బాబు. సో ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సిద్దిపేట మోడల్ వెంకటేష్. సో మరి వెంకటేష్ని ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే వెంకటేష్ ఈ మధ్యన అగ్ని పరీక్షలో కూడా కనిపించాడు. మరి అగ్ని పరీక్షకి ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నావు? బాగుందన్న. బాగున్నావులే, మంచి కొత్త షర్టు పాయింట్ అసలు. వాడల్ వాడల్ ఒకసారి పాడా పాట. మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్, మోడల్ మోడల్ తెలంగాణ మొత్తం హల్చల్. సిద్దిపేట మోడల్ అంటారా బాబు మనల్ని. అంతేనా? సిద్దిపేట వస్తే అసలు ఎక్కడికి వెళ్ళినా నీ గురించే మాట్లాడుతున్నారాడా? అవునన్న, అంటే టు బి హానెస్ట్ సిద్దిపేట మంచిగా ప్రమోట్ అయిందన్న. అంటే కొమర్షియల్ దగ్గర నేను టికెట్లు ఇచ్చేవాడిని అన్న సందర్శకులకు, 10 రూపీస్ టికెట్. ఆడ చేసేటప్పుడు ఏమైందంటే, ఇంకా వీడియోలు చేయాలి, సిద్దిపేటను కూడా ప్రమోట్ చేద్దాము అని రీల్ స్టార్ట్ చేసిందన్న. చేసినప్పుడు సందర్శకులు కూడా ఓకే సిద్దిపేట మోడల్ నువ్వు, మేము ఇది చూడడానికి ఈ టూరిజం అట్రాక్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి రాలే, నీతో ఫోటోలు దిగడానికి వచ్చిన అని చెప్పినప్పుడు నాకు ఇంకా మరింత చాలా హ్యాపీనెస్ అనిపించేది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ అందరిని అలరించాలన్నట్టు చేసేవాడిని అన్న. ఏంది మరి అగ్ని పరీక్షలో కూడా అనిపించినావు? అవునన్న, అంటే సీజన్ 7 నుంచి కూడా ట్రై చేసిన. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు గేట్ దగ్గరికి పోతే గెట్ అవుట్ అన్నారు. తర్వాత కూడా ఇక పట్టుదలగా మొన్న అప్లై చేసిందన్న. ఫస్ట్ జూమ్ కాల్ ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్ కూడా పిలిచిర్రు. గ్రూప్ డిస్కషన్ కూడా ఒక టాపిక్ ఇచ్చిర్రు, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారా, అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తారా అనే టాపిక్ మీద కూడా మంచిగా మాట్లాడినా. తర్వాత నెక్స్ట్ రౌండ్ స్టేజ్ మీదకి కూడా పిలిచారు. ఇంకా దాన్ని ఫిల్టర్ చేసి 15 మెంబర్స్ని తీసుకున్నారు. అందులో నేను లేనన్న. ఇక అక్కడ దాకా పోయినది. ఫస్ట్ 3 నిమిషాలు వీడియో పెట్టమని అడిగారు కదా? అవునన్న. అప్పుడు ఏం పెట్టినావు వీడియో? సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట, తెలంగాణ మొత్తం హల్చల్. నేను సినిమాలో డైలాగులు వాడను, నా డైలాగులు సినిమాలో వాడతారు అని ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, బిగ్ బాస్ వెళ్తే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి, నేను అందరిని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా అని మంచిగా వీడియో పెట్టేసింది అన్న. కానీ నవ్వించాలని నువ్వు అనుకున్నావు, కానీ చాలా చోట్ల నవ్వులు పాలయ్యావని నీకు అర్థమైందా? ఆ నవలపల అయిందన్న, అంటే నిజమే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు సంపాదించేది వేస్టే కదన్న. ముఖం మీద కూడా అంటారు కొందరు, వీడ మోడల్ చూడంగానే అది డిగ్నిటీగా కాదు, మోడల్ ఇట్లా వ్యంగ్యంగా టీచ్ చేసుకుంటా, వాడు వీడియోలు చేస్తుండే ఏం సంపాదిస్తుండ్రా, వాడికి అదే బతుకు, ఏం ఇన్కమ్ లేదు, డబ్బు సంపాదిస్తలేడు అని నవ్వులపల్లాగానే అన్నది ఒక రకంగా. సిద్దిపేట మోడల్ ఏం చదువుకున్నాడు అసలు? పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయిందన్న. ఇంకా సివిల్స్ కూడా యూపీఎస్సీ కూడా నా లాంగ్ టర్మ్ గోల్. యాక్చువల్గా యూపీఎస్సీ ఐఏఎస్ క్రాక్ చేయాలని ఉండే, కానీ ఇంకా 1 ఇయర్ బాలలత మేడం దగ్గర కోచింగ్ కూడా వెళ్ళినా కానీ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదన్న, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఇంకా కొమర్షియల్ దగ్గర మా నాన్నగారు ఉపాధి చూసిండు. రోజుకు 12 గంటలు డ్యూటీ ఉంటుంది, టికెట్లు ఇవ్వడం, మంత్లీ 15,000 అన్న శాలరీ. ఇంకా అక్కడ పని చేసుకుంటూ కూడా చదువుదాము, యూపీఎస్సీ క్రాక్ చేద్దాం, ఏదో విధంగా కారణాలు చెప్పాడు, కెరియర్లో సక్సెస్ అయ్యేటోళ్ళు అని ఇట్లా ఒకటి అంటుంటారు కదా మామూలుగా అందరు. అందుకని రీజన్స్ ఆర్ నో మ్యాటర్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ప్రిపరేషన్ చేసిన. సాయంకాలమే విజిటర్స్ ఉండేవాళ్ళు, సాయంకాలం దాకా ఉండకపోయేటోళ్ళు, కానీ ట్రై చేసినా కానీ అవ్వలేదండి. ఇక యూపీఎస్సీ మధ్యలో ఆపేసిన కదా. ఎందుకు ఎంబీఏ ఇంగ్లీష్ చేసినావు? ఏదో ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వచ్చు కదా? అవునన్నా, మీరు అన్నట్టు కాలేజ్లోనైనా స్కూళ్ళలోనైనా ట్రై చేయొచ్చు. మా అమ్మ నేను స్కూల్లో పంటి కూడా సిద్దిపేటలో తిరుగుతూ ఏమన్నారంటే, నువ్వు మంచి డెమో ఇచ్చినావు, నెలకు 30,000 అంటే ఇవ్వచ్చు నీకు, రిటర్న్ టెస్ట్ రాసిన అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి ఏమన్నారంటే, సిద్దిపేట మోడల్ నువ్వు పిల్లలు ఇంటికి వెళ్ళి
సిద్దిపేట మోడల్ మా స్కూల్కి వచ్చిందని ఎగురుతారు. పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నీ ద్వారా. ఆ కారణం చేత వీ డోంట్ వాంట్ యూ. కానీ ఇప్పుడు ఏం సాధించినావు? సిద్దిపేట మోడల్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. కనీసం నీకు ఉపాధికి కూడా ఆ మోడల్ అనే పదం ఉపయోగపడట్లేదు. మరి ఏం సాధించినావు నువ్వు? అవును. మా నాన్న కూడా ఇదే అంటాడు. కొమర్షియల్ కాడ ఉన్న జాబ్ పోయింది, నోట్లే మన్ను పడ్డది. ఏది నీకు పని కూడా దొరుకుతలేదు, నువ్వు ఆ వీడియోలు అద్దురా అని నాన్న తిడతాడు. అమ్మనే కొంచెం, అమ్మకి నేను గారాబం కాబట్టి ఒక అక్క ఒక చెల్లె, వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది, చెరో బాబు. ఇక నేను చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించింది అమ్మ, గారాబం. ఇక అమ్మనైతే సరేరా నువ్వు ఈ మధ్య అమ్మ కూడా ఎవరికైనా తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కానీ ఏదో ఒక పని అయితే చూసుకోరా, వీడియోలతో ఏమత్తలేదు, పని చూసుకొని ప్రయోజకునిగా ఇక పిల్లల్ని చూసి పెళ్లి చేస్తాం, మాకు కూడా శాతం అయితే లేదు అని అనుడు స్టార్ట్ చేస్తారు. సిద్దిపేట మోడల్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడని విన్నా, నిజమేనా? అవునన్న, ఫారినర్స్ కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిందన్న. అంతకుముందు దాకా అందరూ మోడల్ అనగానే వీడి క్రింజు, వీడో స్క్రాప్, వీడికి ఇంతే అని అనుకుర్రు అన్న. ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్ అప్పుడప్పుడు వస్తుంటారు అన్న కొమర్షియల్కి, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగానే ఓకే వీడి దగ్గర నాలెడ్జ్ ఉంది. మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో బాలలత మేడం కూడా నా గురించి మాట్లాడింది, సివిల్స్ నా దగ్గరే చదువుకుండా అని. ఇక అప్పుడు వీడు క్రింజిగాడు కాదు, వీడు స్క్రాప్ అయితే కాదు, వీడు పర్వాలేదు బాగానే చదువుకున్నాడు, మంచి ఎడ్యుకేటెడ్ వీడు అని అందరికి తెలిసిందన్న. ఓకే, సరే మీ సిద్దిపేట గురించి ఒక 1 minute నాన్ స్టాప్ ఇంగ్లీష్లో మాట్లాడు. సిద్దిపేట అంటే అదే, సిద్దిపేట ఈజ్ బ్యూటిఫుల్ టౌన్ అండ్ హ్యావింగ్ మేజర్ టూరిజం అట్రాక్షన్స్ లైక్ కొమర్చెరువు. Komacheru, which is having center of attraction. Suspension bridge is the center of attraction, and first one is in Lucknowaram, and second one is in Siddipet. And boating, in addition to boating, sky cycling, and moreover dinosaur park, night garden, which is night garden is the second largest. First one is in Ahmedabad, Gujarat, and these are the tourism attractions to explore the beauty of Siddipet. Moreover, Ranganayak Sagar is also one of the destination to explore in Siddipet, and famous street food, Makka Garelu and Sarvapindi, and one more thing, Lal Kaman, at Lal Kaman Premnagar Puri. These are the famous street foods. Come, all are welcome to Siddipet, and let us enjoy in Siddipet, tasting the delicious snacks as well as exploring the beauty of Siddipet. ఇరగదీసిన ఇంగ్లీషు. ఈ మధ్య రాజకీయాల్లో కూడా దిగినవని నిన్న నేను, నిజమేనది? మెదక్ నుంచి పోటీ చేసినట్టున్న ఎంపీగా. అవునన్న. ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపిస్తుంది నీకు? సామాన్యుడు, కామన్ మ్యాన్ ఫర్ బెటర్ సొసైటీ. సామాన్యుడు పాలిటిక్స్ అనగానే డబ్బులతో ముడిపడి ఉందని కామన్గా అందరు అంటుంటారు. డబ్బులు లేకుండా ఒక కామన్ మ్యాన్ జీరో నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి, అబ్రహం లింకన్ మహనీయులు చూసుకుంటే వాళ్ళు చిన్న స్థాయి నుంచి 2 సార్లు రాష్ట్రపతిగా అయ్యిండు. అలాంటి మహనీయుల ప్రభావం ఉంది నా పైన. సమాజానికి మేలు చేయాలంటే కామన్ మ్యాన్ కూడా చరిత్ర సృష్టిస్తాడు. ఫర్ బెటర్ సొసైటీ, ఎడ్యుకేటెడ్ యూత్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అన్న నినాదంతో ముంగటికి వచ్చిందన్న. 1264 ఓట్స్ పడ్డాయి. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే వాళ్ళంతా కూడా ఎట్లా ఓట్లు వేసిర్రు? అంటే సిద్దిపేట మోడల్ అని ఓట్లు వేసిర్రా, లేకపోతే నార్మల్గానే వేసిర్రా? నార్మల్గా అంటే కొందరు అన్నారు, మామూలుగా అన్ని క్రిటికల్ కామెంట్స్ కూడా వస్తాయి, విమర్శ చేసేటివి కూడా. కొందరు అన్నారు యావే సడన్గా పడ్డాయి, ఏదో వస్తావో ఏదో వస్తాయి అన్నట్టు అని కొందరు అన్నారు. కానీ సరే అట్లా 200 పడ్డాయి అనుకో, కానీ 1000 మంది మినిమం అన్ని ఓట్లు నా ఎన్నుకున్నారు, నమ్మి సిద్దిపేట మోడల్కి వేయాలని కూడా వేసారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసిందన్న. యాక్చువల్గా నా నామినేషన్ రిజెక్ట్ అయింది, అఫిడవిట్లో కొన్ని బ్లాంక్స్ ఫిల్ చేయలేదని. ఒకవేళ అది అయితే మాత్రం నేను, అంటే గెలుచుడు అనేది కొంచెం తర్వాత విషయం, కానీ ఓట్లు మంచిగా వచ్చి నా ఫేస్ వాల్యూ పెరిగేది, కానీ అది రిజెక్ట్ అయిందన్న. కానీ రాజకీయాల్లో ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా సిద్దిపేట మోడల్గా చూసారా, రాజకీయ నాయకుడిగా చూసారా? సిద్దిపేట మోడల్గానే అన్న. ఎందుకంటే సిద్దిపేట మోడల్గా నా కంటెంట్ వాళ్ళందరూ ఆదరించి, అంటే సిద్దిపేట టౌన్ ప్రమోట్ చేసిండు వీడియోస్ ద్వారా అని నా కంటెంట్ కూడా కొందరు అయితే చెప్తుండేవాళ్ళు. నాకు నిజంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే అన్న, మీరు అడగక ముందు చెప్తున్నా, కొమర్షియల్ వచ్చి సందర్శకులు అనేటోళ్ళు మా పిల్లలు నీ వీడియోలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, నిన్ను కలిసి ప్రత్యేకంగా నీతో ఫోటో దిగుదాం అన్న, ఇక్కడికి మేము వస్తూనే ఉంటాం చాలాసార్లు అని కొందరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది అన్న. హ్యాపీ అనిపించింది. సరే, అగ్ని పరీక్షకి వెళ్ళినావు, సో అక్కడ ఏం అడిగారు స్టేజ్ మీద మిమ్మల్ని? అసలు స్టేజ్ మీద డైరెక్ట్ ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే ఒకటే అన్నారు అన్న, మన నవదీప్ గారు అన్నారు, కామన్ మ్యాన్ అని సెలబ్రిటీస్ పిలుస్తున్నారేంటి అన్నాడు. ఇంకా అభిజిత్ గారు, నీతో ఇప్పుడే జనాలు బయట ఫోటోలు దిగుతారు, మా హౌస్లోకి వచ్చి బయటకు పోయినావు అనుకో, మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు అని ఇట్లా అన్నారు. తర్వాత ఇంకా శ్రీముఖి గారు డైరెక్ట్ చూడగానే,
ఫస్ట్ ఆమెనే డైలాగ్ చెప్పింది, సిద్దిపేటలో అంటారు బాబు అని. ఇంకా వాళ్ళు ఎందుకు వస్తున్నావు ఏంటి అని అంటే, ఐ వుడ్ లైక్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ అండి అని నా డైలాగ్ చెప్పమంటే డైలాగ్స్ చెప్పిన. కానీ లాస్ట్కు రెడ్ పెట్టరు, నువ్వు ఈ ప్లాట్ఫామ్ నీకు అవ్వదు, యు ఆర్ రిజెక్టెడ్ అని చూపెట్టారు. అక్కడ అంతా జెన్యూన్ గానే జరుగుతుంది అసలు. నాకైతే మామూలుగా నాకు సపోర్ట్గా మద్దతుగా రీల్స్ పెడతారు. ఒక గరీబోనికి ఇస్తా అని మీరు ఇస్తలేరు అనుకుంటే సపోర్ట్గా పెడతారు. నేను కూడా రైట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ నేను కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే, అన్ఫేరే అనిపించింది అన్న. ఎందుకంటే నా నా ద్వారా మంచి టీఆర్పీ కూడా వచ్చేది. మీకు టీఆర్పీ అది వదిలేయండి కానీ బయట మంచి ఆదరణ ఉంది, టీఆర్పీ కూడా వస్తుంది. ఇన్ అడిషన్ టు ముఖ్యమైన విషయం ఏంటంటే, నాలాంటి కామన్ మ్యాన్కు ఒక గరీబోనికి అవకాశం ఇస్తా అని ఇవ్వకపోవడం అనేది నాకు బాధ అనిపించింది అన్న. మరి ఇప్పుడు 15 మందిలో ఎవరు పోతారు అనుకుంటున్నా లోపలికి? ఇక అది ఏమో అన్న, నేను కూడా ప్రిడిక్ట్ చేయలేను. ఎందుకంటే అది అంటే మామూలుగా మాతో కూడా సైన్ తీసుకోరు. సైన్ ఏంటంటే 2 మెంబర్స్ను ఓటింగ్ ద్వారానంట, 3 మెంబర్స్ను జ్యూరీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారట. మాతో కొన్ని సంతకాలు తీసుకోరు వాటిపైన. 3 మెంబర్స్ జ్యూరీ వాళ్ళంట. మరి ఇక ఎవరు ఆ 15 మెంబర్స్లో ఎవరు 15 ఎవరు 5 అవుతారో అనేది ఇక నేను అది అన్ప్రిడిక్టబుల్ అన్న. ఇక వాళ్ళకు ఏం పారామీటర్స్ వాళ్ళు బేస్ చేసుకొని తీసుకుంటారో కానీ, కాకపోతే నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదని నేను చాలా డిసప్పాయింట్ అయినా అన్న. సిద్దిపేట మోడల్ని వైల్డ్ కార్డ్లో తీసుకుంటారేమో. తీసుకుంటే మాత్రం ఎగిరికి అంతేస్తా, చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేస్తా, అంతేకాకుండా డబ్బుల గురించి కూడా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోతే డబ్బులు వస్తే ఇల్లు కూడా కట్టుకుందాము, కొంచెం ఆర్థికంగా కూడా మెరుగుపడతా అన్న ఆలోచనతోని, అంటే ఎంటర్టైన్ చేస్తా, డబ్బుల గురించి కూడా చేస్తున్నా కాబట్టి వైల్డ్ కార్డ్ వస్తే మాత్రం ఎగిరికి అంతేస్తాను. సిద్దిపేట మోడల్ లోపలికి వెళ్ళాక ఎవరితో నన్ను లవ్లో పడితే లవ్ ట్రాక్ కూడా నడిపిస్తా కాదు కానీ గేమ్ మీద, టాస్క్ల మీద, గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి గెలవడానికి ప్రయత్నిస్తాను. సో లవ్ ట్రాక్తో ప్రిపేర్ అయ్యావు అయితే? లవ్ ట్రాక్ అది సరదాగా అంటున్నా, లవ్ ట్రాక్ నడిపిస్తా సరదాగా వెళ్ళగా. ఎందుకు సిగ్గుపడుతున్నావు లవ్ అనగానే? లవ్ అంటే నా అందానికి, నా కటౌట్కు ఎవరు పడతలేరు. ఎవరు పడతలేరా? ఎంతమంది ఫోటోలు దిగుతున్నారు బయట నీతోని? అంటే ఫోటోలు దిగుతుర్రు అంటే ఇక జోకర్, కామెడియన్, జోకర్ అన్నట్టు దిగుతుర్రు ఏమో కానీ ఎవరైతే ఇంతవరకు ఏం ప్రపోజ్ చేయలేదు. ఎలాంటి అమ్మాయి కావాలి వెంకటేష్ మీకు? నాకు కోరికలు అంటే వాళ్ళ కామెంట్లలో నీకు మొక్కలు చూసుకోరా కామెంట్లు అంటారు కానీ మా మొక్కంలే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారులే. కానీ మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి అమ్మాయి కావాలి? నేను బ్లాక్ ఉన్నా కాబట్టి జర అమ్మాయి తెల్లగా ఉంటే జర మంచిగా ఉంటాయి. చెప్పు, క్వాలిటీస్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పు. నీకు ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, పోనీ ఎలాంటి, అంటే ఈ హీరోయిన్స్ చూసావు అనుకో, అరే ఈ హీరోయిన్ నా వైఫ్ మెటీరియల్ అని ఎవరినన్ను అనిపించిందా? వైఫ్ మెటీరియల్ అంటే సమంత మేడం లాగా తెల్లగా ఉండాలి, మంచిగా సమంత మేడం లాగా ఉండాలి, సమంత మేడం లాగా ఉండాలన్న. నీకు కాబోయే భార్య సమంత మేడం లాగా ఉండాలి. ఇంకేం క్వాలిటీస్ కావాలి? అదే తెల్లగా ఉండాలి, మంచిగా ఓపిక ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలియదు ఏముందన్న, మాకు ఇచ్చిన టాపిక్ కూడా గ్రూప్ డిస్కషన్లో కూడా ఇచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు అంటే నేను అమ్మాయిలు వేస్తారని చేయలేపిన. ఇప్పుడు ఎందుకంటే పెళ్ళిళ్ళు అయినాక డ్రమ్ములో పెట్టుడు, కుక్కర్లో పెట్టుడు, ఫ్రిడ్జ్లో పెట్టుడు అవన్నీ చేస్తారు. అలాంటి బ్రెయిన్ ఉన్న అలాంటి వాళ్ళు కాకుండా ఓపికతోని, సహనంతో మంచిగా ఇల్లాలుగా ఉండి మా అమ్మ నాన్న మంచిగా చూసుకునే లక్షణాలు కూడా ఉండాలి. అంతే అంటావు? అవునన్నా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయి కూడా సెలబ్రిటీ అయిపోద్ది ఆటోమేటిక్గా. అవును, ఇటు మోడల్ భార్య అంటే మరి ఆ మాత్రం ఉంటది కదా. అవునన్నా. ఎవరైనా ప్రపోజ్ చేశారా వెంకటేష్ మీకు? చేయలేదండి, అబద్ధం. ఇప్పటి దగ్గర నా కటౌట్కి, నా అందానికి ప్రపోజ్ చేయరని చాలా కామెంట్లలో చేయరు అని వేడుకున్నా కానీ, ఐఎమ్ రెడీ టు మింగిల్ కామెంట్ చేయరు అని కూడా చెప్పినా కానీ ఎవరు చేయట్లేదు అన్న. సిద్దిపేటలో అంటారు రా బాబు. సో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు, మీరు అప్పీల్ చేసుకున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు కింద కామెంట్లో ప్రపోజ్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా మీకు. అయితే బెటర్ అన్న, ఎందుకంటే సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడాలి అని అందరు అడుగుతారు. అది మీరు అన్న మాట నెరవేరితే మాత్రం ఇక మా అమ్మ నాన్నని చూసుకుంటుంది మంచిగా. అంతే అంటావు? ఆమె అమ్మ నాన్న చూసుకుంటే మీరు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారా? ఆ వీడియోలో చేసుకుంటే ఇంకా కొంచెం వీడియోల ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టు, ఇంకా బిగ్ బాస్ ఇక ఇప్పుడు అవ్వలేదు, నెక్స్ట్ టర్న్ అవుతుంది అన్నట్టు అట్లా కొంచెం ట్రై చేస్తాను వీడియోలు చేసుకుంటా. పెళ్లి తర్వాత హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నావు మరి? హనీమూన్ అంటే అమ్మో, మొన్న నేను గ్రూప్ డిస్కషన్లో కూడా చెప్పిన, హనీమూన్లో ఇండోర్లో ఒక ఆమె చంపేసింది భర్తను హనీమూన్ తీసుకెళ్ళి. అట్లాంటి భార్య దొరకద్దు, మంచి భార్య దొరుకుతుంది దేవుని దేవల్ల. అయితే హనీమూన్ అయితే వెళ్ళేంత బడ్జెట్ లేదు కాబట్టి
సిద్దిపేటలోనే కొమ్మరి చెరువు చుట్టూ 2 రౌండ్ తిప్పుతా. ఏంటి కట్టుకున్నామని కొమ్మరి చెరువు చుట్టూ 2 రౌండ్లు తిప్పుతావు. అదే ఇంకా అదే honeymoon అంటావు. ఎందుకంటే బడ్జెట్ లేదన్న. సో బడ్జెట్ లేక అక్కడే తిప్పేస్తావు అయితే. అవునన్నా. మ్మ్. ఎందుకంటే ఇంకా సక్సెస్ కాలే, డబ్బులు లేవు కదన్న కొంచెం. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు సార్ డైలాగ్ స్పూఫ్ చేసిండన్న ఫస్టే. అవునా? జగడ మ్యాన్ రన్నింగ్ సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదనే, కొమ్మరి చెరువు చూసామా లేదా, సిద్దిపేటలో అంటారా బాబు అని జగడ మ్యాన్ రన్నింగ్ చేసిండన్న. ఓకే. అది కూడా వైరల్ అయింది. మహేష్ బాబు సారి ఎక్కువ మేనరిజం ఆ స్టైల్ కాపీ కొట్టడానికి ట్రై చేస్తాను. సరే ఇంకొక డైలాగ్ చెప్పేది మహేష్ బాబు గారిది. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టేస్తా. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. సిగ్నేచర్ ఉండాలి లాస్ట్కి మళ్ళీ. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఎస్. మిమిక్రీ కూడా చేస్తావా నిన్న, నిజమేనా? అంటే మిమిక్రీ అంటే పాట ఒకటి సైకిల్ ఉండే అన్న నాకు. ఇంతకుముందు సైకిల్ మీద ఉండే, అయితే పాత పాట సంపత్ అని ఉండే, దాన్ని పాట మార్చి వాడిందన్న. అయితే ఆ వీడియో చూసి ఇమ్రాన్ అన్న స్కూటీ గిఫ్ట్ ఇచ్చింది, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న. ఆ సాంగ్ ఎట్లా వాడిందంటే, సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడలు సిద్దిపేట మోడలు, ఎంత చక్కదనం కొడుతుందో సిద్దిపేట మోడలు అని వాడిందన్న. ఇక ఆ సాంగ్ కూడా మంచిగా చాలా మంది ఉందా ఇప్పుడు ఆ స్కూటీ మరి? ఉందన్న. ఇమ్రాన్ అన్న దాని మీద ర్యాపిడో వేసిందన్న. ర్యాపిడోగా, ఎందుకంటే ఆడ జాబ్ చేసేసారు, స్కూల్లో ఇస్తలే. ఇక హైదరాబాద్లో ర్యాపిడో చేసిన, సిద్దిపేటలో కూడా ఉంది. ఇక చేసుకుంటా. ఇక్కడ హైదరాబాద్లో ర్యాపిడో చేస్తున్నప్పుడు ర్యాపిడో ఎక్కిన వాళ్ళు ఎవరైనా గుర్తుపడుతున్నారా మరి? గుర్తుపడతారన్న ఖచ్చితంగా. అదే సిద్దిపేట మనం నువ్వు ర్యాపిడో నడుపుతున్నావు, అయ్యో అయ్యో అంటే కలెక్టర్ అయిదాం అనుకున్నా, కానీ ఇది అయింది ఏం చేయాలి అనుకుంటా నడిపిద్ది. అంతే. ఫస్ట్ ఫోటో తీసుకుంది, ఒక పిక్చర్ తీసుకుంది నాతో పాటు, తర్వాత రైడ్కి వచ్చేటోళ్ళు, మంచి అభిమానం ఉండేది. అండ్ ఇంగ్లీష్ సాంగ్స్ కూడా పాడుతావా నిన్న, నిజమేనా అది? అంటే తక్కువ అన్న, మామూలుగా ఒక 2 లైన్లు పాడొచ్చు కదా? 2 లైన్లు అంటే మీరన్న ఎందుకంటే ఇప్పుడు సృష్టించి వాడతా, కామెంట్లు ఏమన్నా సరే. కానీ ఈ స్టార్ వెస్ట్ సిద్దిపేట మోడల్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే నాదే సెల్ఫ్ డబ్బా, ఎందుకంటే నాదే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటేనే సెల్ఫ్ ప్రమోషన్ అవుతుంది కదా. అంతే. అందుకని ఏ సమస్యనైనా నవ్వుతూ ముందుకెళ్తాను నేను. అంతే అంటావు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు వెంకటేష్? బెస్ట్ ఫ్రెండ్ అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసేటప్పుడు మన నజీమ్ అన్న ఇంకా సాయి ప్రసాద్ అన్న ఇద్దరు కూడా సపోర్ట్ చేశారన్న. అంతేకాకుండా నేను సిద్దిపేట మోడల్ సాంగ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నప్పుడు ఇంకా సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న నాకు సాంగ్ ప్రొడ్యూస్ చేశారన్న. దాదాపు 1 lakh అయింది అన్నారు. వాళ్ళు ఆ సాంగ్ కూడా ప్రోమో రిలీజ్ చేసినామన్న. త్వరలో ఫుల్ సాంగ్ కూడా వస్తుంది. సిద్దిపేట మోడల్ సాంగ్ విన్న వాళ్ళు జస్ట్ విని ఎంజాయ్ చేయడమే కాదు, ఖచ్చితంగా డ్యాన్స్ కూడా చేస్తారు. ఒక ప్రోమో కూడా వచ్చింది, చూసాం మేము కూడా. ఆ పాట పాడతావు ఒకసారి? మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్, మొత్తం నా బిల్డప్ సాంగ్ అన్న. సిద్దిపేట మోడల్ తెలంగాణ మొత్తం హల్చల్, మోడలింగ్ దునియాల హల్చల్. అరే బాబు మనల్ని సిద్దిపేట మోడల్ అంటారా బాబు. మొత్తానికి ప్రపంచ స్థాయిలో సిద్దిపేటని తీసుకెళ్ళావు అయితే. అవునన్న, నిజమన్న. అందుకే ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే, బయట యూఎస్ యూకేలో ఇట్లా సెటిల్ అయిన వాళ్ళు కూడా కొమ్మరి చెరుకు వచ్చేటోళ్ళు కదన్న. సో సందర్శకులు మన ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయం పంచుకునేటోళ్ళు. కొందరు ఆస్ట్రేలియాలో అక్కడిక్కడ ఉన్న వాళ్ళు సిద్దిపేట మోడల్ నిజంగా మా సిద్దిపేట గురించి మంచిగా చెప్తున్నావు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నిజంగా నీ వీడియోలు మంచిగా అనిపిస్తున్నాయి అని వాళ్ళకి ఒపీనియన్ పంచుకునేటోళ్ళు. నాకు మంచిగా అనిపించేది అన్న. నీతో వీడియోలు తీసుకునే వాళ్ళు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళు డబ్బులు ఏమైనా ఇస్తారా వెంకటేష్ నీకు? ఏమి ఇయ్యరు అన్న. కవర్ షేర్ వచ్చి కూడా ఇంటర్వ్యూలు తీసుకురు, కానీ ఎవరు ఏమి ఇయ్యలే. మరి ఎట్లా తిండి ఎట్లా వెళ్తుంది ఇప్పుడు? అయితే అదే ఇప్పుడు జాబ్ చూసుకోవాలనేది ఒకటి. అమ్మ కూడా అంటుంది, నాన్న కూడా అంటారు, అరే ఆ వీడియోలతో ఏం వస్తలేదురా, నువ్వు ఏమన్నా పని చూసుకొని ఆ పని మీద రా, పిల్లల్ని తీసుకొచ్చి పెళ్ళి చేస్తాం, ఇక మాకు శాతం అయితేలే, నువ్వైతే ఒక పని చూసుకోరా బాబు అని తిడుతుంది. ఆ వీడియోలతో ఏం రావు అని తిడుతురు. ఇక అమ్మ రీసెంట్గా అమ్మ కూడా అనడం స్టార్ట్ చేసింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? చేసుకుంటాను. ఇక ఎవరన్నా నా అందానికి అంతకు తగ్గ బొంతగా ఇట్లా ఎవరైనా దొరికితే నాకు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? చూడడానికి చాలా బాగున్నావు తెలుసాను. నా కామెంట్ల నీ ముఖానికి నువ్వు మాడదా అని బ్యాడ్గా పెడతావు. వాళ్ళ ముఖం వాళ్ళకి చక్కగా చూడనీకి రావట్లేదు నిన్ను, కానీ భలే చక్కగా ఉంటావు నువ్వు కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే ఐఎమ్ బ్లెస్డ్ అన్న, థ్యాంక్ యూ. నీ ఫస్ట్ లవ్ ఎప్పుడు వెంకటేష్? అంటే స్కూలింగ్ అప్పుడు సౌందర్య మేడం, ఇప్పుడు ఆమె మన మధ్యలో లేదు. హీరోయిన్స్ కాదు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరినైనా లవ్ చేసావా? అంటే మన కాలేజ్ ఇంటర్మీడియట్ అప్పుడు మాత్రం
ఒక క్రష్ ఉండే కానీ నాకు సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ పోయి ప్రపోజ్ చేద్దామంటే. తర్వాత ఇక ఆమె ఎటు వెళ్ళిపోయింది అన్న, నేను ప్రపోజ్ చేయలే. ఎందుకు ప్రపోజ్ చేయలే? నాకు కొంచెం వెళ్ళి చెప్పాలంటే మళ్ళీ తన్నులు తింటానేమో, చెప్పలేము దాని కాన్సిక్వెన్సెస్. సరే ఇప్పుడు పేరు చెప్పొద్దు కానీ అమ్మాయిది ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటుంది కదా. అవును, పెళ్ళి అయిపోయి ఉంటుంది కదా. సరే పేరు చెప్పొద్దు కానీ అప్పుడు ప్రపోజ్ చేయాలనుకుంది, ఇప్పుడు చేయి. సిద్దిపేట సిద్దిపేట మోడల్ అప్పటికి కాలే కాబట్టి నార్మల్గానే చేయాలి. ఎట్లన్నా చెయ్యి. నేను వెంకటేష్, నా పేరు వెంకటేష్. నేను నిన్ను అపురూపంగా కంటికి రెప్పలాగా చూసుకుంటా, ఎందుకంటే జీవితాంతం నాతో ఉంటే నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా, కూరగాయల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పగాని మంచిగా చూసుకుంటా. మా అమ్మగారిని నాన్నగారిని ఎలా చూసుకుంటున్నానో నిన్ను అట్లా చూసుకుంటా. నువ్వు ఓకే అంటే నేను పెళ్ళి చేసుకుంటా. ఐఎమ్ రెడీ టు మింగిల్ విత్ యూ. నాదైతే ట్రూ లవ్. మరి వాట్స్ యువర్ ఒపీనియన్ అని అడుగుతాను. సరే కింద కామెంట్లు ఇస్తుందిలే. అవునన్నా. కాదు వెంకటేష్, అసలు పెళ్ళి అనగానే బాగా బ్లష్ అయిపోతుండే, ఏంది సంగతి అసలు? అంటే ఇక కాదల్లా, పెళ్ళి ఇక చేసుకోవాలి. అమ్మ కూడా ఊకే, ఇక వాళ్ళు కూడా అంటారు మాకు సాధన అయితే లేదురా, ఇక కోడలి పిల్లని తీసుకో. నిజం చెప్పు, అమ్మ అంటుందనే లేకపోతే నీకే చేసుకోవాలని? చేసుకోవాలని కూడా ఉందన్న, ఎందుకంటే ఇక నాకు సిద్దిపేట వాళ్ళకు మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలన్న. సిద్దిపేట మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయిని తేవాలంటే ఖచ్చితంగా బాంబేను లేకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఓ మంచి మోడల్ని తీసుకురావాలి. అవునా? ఖచ్చితంగా చేసుకుంటా ఇక, ఎందుకంటే ఇక బ్లష్ అవుట్, ఎందుకంటే హ్యాపీనెస్ ఏంటంటే మాటల్లో చెప్పలేకుండా అట్లా అవుతున్నాను. అసలు పెళ్ళి అంటే ఇంత బ్లష్ అవుతున్నా అంటే రేపు పెళ్ళి అయితే అవుతావా? అవునన్న. అయ్యా మొత్తం ఒక 9 నెలల్లో జూనియర్ సిద్దిపేట మోడల్ వస్తాడు. 9 నెలల్లో జూనియర్ సిద్దిపేట మోడల్ వస్తాడు. అయితే ఆయన కూడా నీలాగా పెంచుతావా? అవునన్న. మోడల్ తెలంగాణలో హల్చల్, మోడలింగ్ దునియాలో సిద్దిపేట మోడల్ హల్చల్ అని చేస్తారు. సో సిద్దిపేట మోడల్ పెళ్లి చేసుకోవటమే లేట్ అనమాట అయితే. అవునన్న. రెడీగా ఉన్నాడు అయితే. ఐఎమ్ రెడీ టు మింగిల్. హూమ్సో ఎవర్ వాంట్స్ టు కామెంట్, యూ జస్ట్ కామెంట్ మీ, యూ జస్ట్ ప్రపోజ్ యువర్ లవ్ ఇన్ కామెంట్ రూపంలో ప్రపోజ్ చేయండి. నేను రెడీ టు మింగిల్. కామెంట్లో ప్రపోజ్ చేస్తే వెళ్ళిపోతావు వాళ్ళ ఇంటికి? అవునన్న. ఇక ఖచ్చితంగా ఇక చేసుకుంటే బెటర్ అని. టైం వచ్చిందంట. అవునన్న. పెళ్లి వయసేనా ఇది? అవునన్న. పెళ్లి వయసు మించిపోయిందా? పెళ్లి వయసు 32 కాబట్టి మించిపోయింది అనుకుంటా. 28కి చేసుకుంటారు కదా ఎక్కువ శాతం. కింద కామెంట్లో ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తారా అంటే? అవునా, అదొకటి. అవునల్లా, ఆ పెళ్లి వయసు దాటిపోయింది కాబట్టి ఇక మరి కామెంట్లు అన్ని రకాలుగా వస్తూనే ఉంటాయి, అన్ని కూడా స్వీకరించాలి. అప్పుడు వేసుకుంటాడు కింద, ఏముందిలే ఇంకా పడుకో. కానీ అసలు ఏం అడిగినా బ్లష్ అవ్వాలా, కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం భలే మెలికలు తిరుగుతున్నా వెంకటేష్. అవునన్నా, ఇక ఎందుకంటే పెళ్లి చేసుకోవాలని కూడా మైండ్లో ఉందన్న. మైండ్లో ఉందంట. ఎందుకంటే చేసుకుంటే ఇక బెటర్, ఇక అమ్మ నాన్నలకు కూడా ఇబ్బంది ఉండేదని. జర వాళ్ళు కూడా ఏజ్డ్ అయింది. నీకు ఎదురుగా ఒక కెమెరామ్యాన్ అన్న ఉన్నాడు, చూసావా? అన్న చూశాడు కాబట్టి ఖచ్చితంగా నీకు తగ్గ మోడల్ని తీసుకొస్తాడు. చూడన్న, ఒక మోడల్ అమ్మాయిని చూడన్న, ఆ పనిలో ఉండన్న, వెతికే పనిలో అన్న చూసుకుంటాడు. ఇంకా థ్యాంక్ యూ అన్న. అన్నకి చాలా మంచి హృదయం ఉంది, ఖచ్చితంగా చూసుకుంటాడు, దాంట్లో డౌటే లేదు. మానవత దృక్పథంతో, ప్రేమ ఆప్యాయత అనురాగంతో చూడన్న. సో ఏంటి, మరి నెక్స్ట్ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పటిదాకా సినిమా ఆడిషన్స్కి ఏమి వెళ్ళలేదన్న. అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఏమన్నా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. సినిమా అవకాశాలు అయినా, సీరియల్స్ అయినా, ఏది వచ్చినా ఐఎమ్ రెడీ టు యాక్ట్ అన్న. సో మరి ఫైనల్గా సిద్దిపేట వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నాడు? సిద్దిపేట వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించండి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళిన కొందరు అంటారు, అగ్ని పరీక్ష దాకా వెళ్ళి సిద్దిపేట ఇజ్జత్ తీసినవరా, నువ్వు సెలెక్ట్ కాలేదురా అని కొందరు అంటారు. కొందరు అక్కడ దాకా వెళ్ళినావు పర్వాలేదు అంటారు, రకరకాలుగా అంటారు. ఏదేమైనా నా ముందు ప్రయాణం అంతట్లో కూడా మీ ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న.